ఇండియా దినోత్సవం పురస్కరించుకొని గాంధీ భవన్లో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు గిరిజన ట్రైకార్ సంస్థ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ మీడియా గాంధీ న్యూస్ ఛానల్ ప్రతినిధితో కొద్దిసేపు మాట్లాడారు. 1942 ఆగస్టు 9వ తారీఖు నాడు మహాత్మా గాంధీ గారు భారతదేశాన్ని విడిచిపెట్టండి, క్విట్ ఇండియా అనే నినాదాన్ని ఇచ్చి బ్రిటిష్కు వ్యతిరేకంగా సంపూర్ణ స్వతంత్రాన్ని డిక్లేర్ చేసే ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఉద్యమం నడిచి దేశవ్యాప్తంగా కోట్లాది మంది జనం రోడ్ల మీదకి వచ్చి గాంధీయ మార్గంలో అహింసా పద్ధతిలో ఉద్యమాన్ని మొదలుపెట్టిన తర్వాత 1946లో భారతదేశాన్ని వదులుతున్నట్టు బ్రిటిష్ ప్రకటించింది. 1947 ఆగస్టు 15వ తారీఖు నాడు భారతదేశానికి స్వతంత్రాన్ని తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే క్విట్ ఇండియా మూమెంట్ను ఆదర్శంగా తీసుకొని ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అరాచక శక్తులు, ఆ రోజు బ్రిటిష్ ఏజెంట్లుగా పనిచేసినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులను అదే పద్ధతిలో ఇవాళ తరమాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక శాంతియుతమైనటువంటి పద్ధతిలో గాంధీ భవన్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. రాష్ట్రంలో గాంధీ సిద్ధాంతంలోని ఎలా పాటిస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ మహాత్మా గాంధీ గారి ఆలోచనతోని సేవాగ్రామంలో జై జగత్ మూవ్మెంట్ నడుస్తున్నది మీకు అందరికీ తెలుసు. ఇక్కడ కూడా భారీ ఎత్తున అన్ని చరక సత్యాగ్రహం నుంచి మొదలు పెడితే భారీ ఎత్తున ట్రైనింగ్లు ఇచ్చి గాంధీ ఆలోచనలు విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఒకవైపు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, రెండో వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇది ప్రజాపాలనను తీసుకొచ్చి ప్రజల మన్నలతోని ప్రజల ఆలోచనలతోని నడిచేటటువంటి ప్రభుత్వాన్ని ఇక్కడ నడిపిస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ. అయితే గాంధీ విగ్రహాలను దాదాపుగా గాంధీ భవన్లో నెలకొల్పడంతో ఎటు చూసినా ఏ మూల చూసినా గాంధీ విగ్రహాలే కనపడుతున్నాయి. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్ట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం క్విట్ ఇండియా దినోత్సవం పురస్కరించుకొని హైలైట్గా నిలిచింది. ఒకవైపు చర్కాతోటి ఎటు చూసినా గాంధీ విగ్రహాలే. ఈ కార్యక్రమం చాలా హైలైట్గా నిలిచింది. ఈ సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పర్యవేక్షణలో సూపర్గా నిలిచిందని గాంధీ సేవాశ్రమం కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పెడతారా, జై గాంధీ.